వెల్కమ్ టు ఏవీ న్యూస్. సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలంలోని దౌలాపూర్ గ్రామంలో నాబిసిల ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాజమల్ల బంగారెడ్డి ఇంట్లో విందుకు హాజరైన మంత్రి కొండా సురేఖ, మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు, మైనంపల్లి హనుమంతరావు, సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నర్సారెడ్డి, జగదేవ్పూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కేశరెడ్డి రవీందర్ రెడ్డి, పిఎస్సిఎస్ మాజీ చైర్మన్ నరేందర్ రెడ్డి, నరసింహారెడ్డి, హనుమంతరెడ్డి, అజీష్ పాషా, చిరంజీవి, సురేష్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా మరి సిద్దిపేటకు వెళ్తూ మధ్యలో దౌలత్ నగర్ లో దౌలతాపూర్ లో మరి ఇక్కడ ఇన్ఛార్జ్ అయినటువంటి నర్సన్న గారి నాయకత్వంలో మరి గజ్వేలు కాన్స్టిట్యున్సీలో ఇక్కడ భోజనం చేయడం జరిగింది. మా బంగారెడ్డి అన్న భోజనం పెట్టాడు. ఇక్కడ నుంచి సిద్దిపేట వెళ్లి అక్కడ రోడ్ షో కార్యక్రమం ఉన్నది. ముఖ్యంగా ఇక్కడ వచ్చిన నాయకులందరూ కూడా చాలా ప్రభావితం చేయగలిగినటువంటి నాయకులు. ఒక్కొక్కరు ఒక 100 నుంచి 200 మంది కుటుంబాలను కూడా ప్రభావితం చేసేటువంటి నాయకులందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా మాకు మెదక్ పార్లమెంట్ లో మొట్టమొదట మెజారిటీ వచ్చే నియోజకవర్గం ఏదన్నా ఉందంటే గజ్వేల్ నియోజకవర్గం అని చెప్పి నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ గత సీఎం 9.5 సంవత్సరాలు పరిపాలించినా కూడా ఈరోజు గ్రామాలలో చూస్తా ఉన్నాము, అభివృద్ధి అనేది శూన్యంగా కనిపిస్తా ఉన్నది. మరి ఆయన సొంత నియోజకవర్గాన్నే ఆయన అభివృద్ధి చేసుకోలేని వాడు మరి తెలంగాణను కూడా అభివృద్ధి చెయ్యలేడు అని అర్థమయ్యే ప్రజలు ఈరోజు ఆయన ఇంటికి పంపించారు. మరి ఇంటికి పోయిన వాడు ఎలక్షన్ ఏదైతే అసెంబ్లీ జరుగుతున్న సమయంలో వచ్చి ప్రజల పక్షాన ఒక ప్రతిపక్ష నాయకుడిగా మాట్లాడతాడు అనుకుంటే ఆ విధంగా మాట్లాడకుండా దొడ్డిదారిన వెళ్లి ఏదైతే రైతులను కలవడము, రైతులను వాళ్ళను ఏదో మీకు అయిపోతుంది, మీరు ఇబ్బంది పడుతున్నారని ఒక అపోహ సృష్టించడము, దానికి తోడు టీవీ ఛానళ్లలో పోయి మాట్లాడడము, లేకపోతే ఎక్కడైతే బహిరంగ సభలు ఉంటాయో అక్కడ కాంగ్రెస్ పార్టీని కానీ రేవంత్ రెడ్డిని కానీ తిట్టే కార్యక్రమం చేయడము, లేకపోతే రేవంత్ రెడ్డి బీజేపీతో టచ్ లో ఉన్నాడనేటువంటి ఒక అపోహ సృష్టించడము, ఇటువంటి అన్ని కూడా తెలివి తక్కువ రాజకీయం, ఇదేమంటారు దిగజారుడు రాజకీయం చేస్తూ మరి ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్ లో ఏం మాట్లాడుతున్నారో అర్థం కాకుండా మాట్లాడుతూ ఉన్నారు. ఒక్కటే మేము చెప్తా ఉన్నాము, ప్రజలు ఆల్రెడీ మీకు బుద్ధి చెప్పారు, స్టేట్ లో మిమ్మల్ని పడగొట్టారు. రేపు మోడీ గవర్నమెంట్ కు కూడా మీకు పట్టిన గతే పడుతుంది. ఎందుకంటే ఈరోజు మోడీ వస్తే బీసీ, ఎస్టీ, ఎస్సీ, ఓబీసీల రిజర్వేషన్లను రద్దు చేస్తామని బహిరంగంగా నిన్న అమిత్ షా మీటింగ్ లో చెప్పడం ఏదైతే ఉందో దీన్ని ప్రజలందరూ కూడా గుర్తించారు. మరి ఆ ప్రభుత్వం వస్తే ఉక్కుపాదంతో మా రిజర్వేషన్లు తొక్కేసినట్టయితే మా పిల్లల భవిష్యత్తులో సర్వనాశనం అయిపోతాయి. కాబట్టి మేము ఎట్టి పరిస్థితుల్లో బీజేపీకి వెయ్యము అని చెప్పి మాట్లాడుకుంటా ఉన్నారు. ఏదో రాముణ్ణి చూపెట్టి ఓట్లాడుగుడు, ఇదేంటో ఈ రాజకీయాలలో నేను మొదటిసారి చూస్తా ఉన్నా. ఎవరైనా చెప్తే ఉద్యోగాలు ఇచ్చినామని, లేకపోతే నీళ్లు ఇచ్చినామని, నిధులు ఇచ్చినామని, లేకపోతే కంపెనీలు తెచ్చినామని ఇటువంటివి చెప్పి ఓట్లు అడుగుతారు. కానీ దేవుణ్ణి చూపెట్టి ఓట్లు అడిగే సంస్కృతి ఇప్పుడు మొదలైంది. దేవుడు మోడీ చెప్తేనే దేవుణ్ణి ఈరోజు ఎవరు కూడా ప్రార్థిస్తలేరు. ఇప్పుడు నేను గుడి దాటే వచ్చిన, అది మోడీ చెప్తే కట్టినరా గుడి? ఆ గుళ్ళో కూడా మన సీతారాముల కళ్యాణం అయి ఉంటది, మోడీ చెప్తేనే అయ్యిందా? ఇది దేశవ్యాప్తంగా కూడా అందరూ హిందువులు కూడా ఎవరెవరి దేవుళ్లను వాళ్ళు కొలుస్తానే ఉన్నారు. ఈరోజు బాలరాముడి పేరిట ఒక దేవుణ్ణి పెట్టి పక్కన సీత లేకుండా, బాలరాముడు అంటే ఇంత ఉండాలి, బాలరాముడు అంతున్నాడు, పక్కన సీత లేదు. సీతారాముడు లక్ష్మణ సమేత విగ్రహాలు ఎక్కడైనా కూడా ఉంటాయి. అక్కడ పొయ్యి వచ్చిన వాళ్ళు కూడా ఒకటే మాట్లాడుతున్నారు, ఏంటి అంటే అసంపూర్తిగా ఉన్నటువంటి గుడిలో ఈరోజు బాలరాముడిని నిలబెట్టారు, అది అరిష్టం అనేటువంటి మాట ఆ రోజు వేద పండితులే చెప్పడం జరిగింది. అటువంటి పద్ధతిలో చేయడం వలన దేశానికి అరిష్టం జరుగుతుందని చెప్పారు. అయినా కూడా ఆయన స్వార్థం కోసం, ఎలక్షన్ల కోసం ఈరోజు ఒక డ్రామా క్రియేట్ చేశాడు. కానీ చతికిలబడ్డాడు. ఈరోజు నార్త్ సైడ్ మొత్తంగా బీజేపీకి వ్యతిరేకంగా ఓట్ బ్యాంకు ఉంది అని పడింది అని తెలిసిపోయి ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల మీద పడి మరి తెలంగాణ మీద ఎక్కువ ఫోకస్ పెట్టి ఇక్కడ ఎక్కువ సీట్లు గెలవాలని చెప్పి బాగా ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఒక్కరి తర్వాత ఒక్కరు ఇక్కడ మీటింగులు పెట్టి ప్రజల్లో ఏదో వచ్చిరాని మాటలు నూరిపోసి ఈరోజు ఓట్లు దండుకోవాలని చూస్తున్నారు. నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను, ఈ 9.5 సంవత్సరాల కాలంలో బీజేపీ ప్రభుత్వము తెలంగాణకు ఏ ఒక్క కంపెనీ గాని, ఏ ఒక్క ఫ్యాక్టరీ గాని,
ఏదైనా ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా అని చెప్పి అడుగుతా ఉన్నా. ఒక్క ఉద్యోగమైనా కూడా ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా అని అడుగుతాను. కేసీఆర్ ఒకలాగా ఉంటే దానికి రెండింతలు మోడీ. ఆయన పెద్దోళ్ళతోటే మాట్లాడతాడు, పేదోళ్ళతోటి మాట్లాడాడు. మళ్ళీ గెలిచినా కూడా ఇవన్నీ కూడా ప్రైవేటీకరణ చేసి అదాని అంబానీలకు ఇచ్చి పర్సంటేజీలు తీసుకుంటాడు తప్పితే ప్రజల పక్షాన మాత్రం ఆయన పని చేయడు అనేది అందరికీ తెలియజేస్తూ మరి రేపు జరిగేటువంటి ఎన్నికలను మరి మన పిల్లలు వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి అంటే కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం వస్తేనే బాగుపడుతుంది. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితేనే బాగుపడుతుంది. 5 గ్యారంటీలు ఆయన ప్రవేశపెట్టేరుస్తుంది. ఇక్కడ 6 గ్యారంటీలు రాష్ట్ర ప్రభుత్వం నెరవేరుస్తా ఉంది. ఇప్పుడు హరీష్ రావు గారు కూడా ఒక సవాలు విసిరిండ్రు. ఏంటంటే నువ్వు 15 ఆగస్టు లోపల నువ్వు అది రైతుల రుణమాఫీ చేయకపోతే ఇగో నేను రాజీనామా లెటర్ పట్టుకొని సిద్ధంగా ఉన్నానని. హరీష్ రావు గారు ఈ ప్రెస్ మీట్ నుంచి మీకు చెప్తా ఉన్నాను, మీరు రాజీనామాకు సిద్ధంగా ఉండండి. రేవంత్ రెడ్డి గారు మా వరంగల్ గడ్డ మీద సమ్మక్క సారలమ్మ, 1000 స్తంభాల గుడి, రామప్ప దేవాలయం వీళ్ళందరి మీద కూడా ఒట్టేసి చెప్పారు ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ చేస్తామని. మీరు వెంటనే రాజీనామా చేసి మీ పదవి నుంచి పక్కకు తప్పుకోవాల్సిన టైము దగ్గరకు వస్తా ఉంది. కాబట్టి ఛాలెంజ్లు చేయడం కాదు, ఛాలెంజ్లను నిలుపుకోవడం గొప్పతనం. మీరు చాలా ఛాలెంజ్లు చేశారు కానీ ఏది నిలుపుకోలేదు. ఈరోజు రేవంత్ రెడ్డి ఛాలెంజ్ చేశారు, 100% నిలుపుకుంటారని రైతులకు కూడా విజ్ఞప్తి చేస్తూ మరి కరెంటు పోయి చచ్చిపోయినరు, ఎండిపోయి చచ్చిపోయినరు రైతులని ఒక అపోహ సృష్టిస్తా ఉన్నారు. చాలా తప్పు అది. ఎందుకు అనంటే కొన్ని కారణాలు, వేరే కారణాలతో రైతులు ఆరోగ్యం బాగాలేకనో, యాక్సిడెంట్స్ అయితేనో అవన్నీ లెక్కగట్టి 280 మంది రైతులు చనిపోయారనేటువంటి మాట హరీష్ రావు మాట్లాడడం హాస్యాస్పదం. మీరెన్నడన్నా ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరి వరదలు వచ్చినప్పుడు ఏ రైతునన్నా వెళ్ళి ప్రశ్నించారా? వాళ్ళను పరామర్శించారా? వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చారా? పక్క రాష్ట్రంలో పోయి కేసీఆర్ పోయి ఇచ్చొచ్చిండు కానీ ఇక్కడెక్కడ కూడా రైతులకు నష్టపరిహారం ఎక్కడా కూడా ఇవ్వలేదు. ఆత్మహత్యలు చేసుకుంటే ఎక్కడా వెళ్ళలేదు. యాక్సిడెంట్లు అయి, బస్సు యాక్సిడెంట్లు అయి కొండగట్టు ప్రాంతాలలో చాలా మంది చనిపోతే కూడా వెళ్ళలేదు. అమ్మాయిల మీద అత్యాచారాలు అయ్యి అమ్మాయిలను చంపేసినా కూడా వెళ్ళలేదు. కనీసం ప్రజల సమస్యలు పట్టించుకోలేదు. ఈ రోజు రైతులు గుర్తొచ్చి సడన్ గా బయటికి రావడం అనేది కేవలం ఎన్నికల స్టంట్ మాత్రమే. ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. మొన్న ఏ విధంగా ఆలోచించి కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టారో రేపు కూడా అదే ఆలోచనతోటి కేంద్ర ప్రభుత్వానికి మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి చేతి గుర్తుకు ఓటేసి మమ్మల్ని గెలిపిస్తారు. ముఖ్యంగా మెదక్ నుంచి మరి మా మధును మెజారిటీతో గెలిపిస్తారు. ఈ యొక్క గజ్వేల్లో మెజారిటీ వస్తుంది, మాకు సిద్దిపేటలో కూడా మెజారిటీ వస్తుందని తెలియజేస్తూ మరి మెదక్ సీటును మేము గెలిపించి రాహుల్ గాంధీ గారికి కానుకగా ఇస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం.